ఈ ఏడాది నవంబర్ 5న జరిగే అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికలు అప్పుడే వేడెక్కాయి. అధికార డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలైంది. కమలా హ్యారిస్ డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ట్రంప్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక వేళ ట్రంప్ తిరిగి దేశానికి అధ్యక్షుడు అయితే తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి యత్నించారు. తర్వాత తన అనుచరులతో వైట్ హౌస్ పై దాడి చేయించి ప్రస్తుతం పలు కేసుల్లో ఇరుక్కున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికన్ విలువలను కాలరాస్తాడని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. డిఎన్సీలో ఆమె ప్రస్తావించిన అంశాలపై ఓ లుక్కేద్దాం. అమెరికాలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలయ్యింది. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇటు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్, అటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. తాజాగా డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో కమలా హ్యారిస్ ప్రేక్షకుల కేరింతల మధ్య మాట్లాడారు. తన ప్రసంగంలో ఆద్యాంతం ఆమె డొనాల్డ్ ట్రంప్ను విమర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించారు. అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే భవిష్యత్తులో చేపట్టనున్న అంశాల గురించి ప్రస్తావించారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే అత్యంత ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. 2020లో జరిగిన ఫలితాలను తారుమారు చేయడానికి యత్నించిన విషయాన్ని గుర్తు చేశారు. దాని తర్వాత ఆయన ఇప్పటికీ ఆయా కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు. తన పార్టీ అధికారంలోకి వస్తే అమెరికా విలువలను కాపాడుతామని హామీ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రస్తావిస్తూ ఆయన అన్సీరియస్ మ్యాన్ అని వ్యాఖ్యానించారు. దేన్ని సీరియస్గా తీసుకోరని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆయన తిరిగి వైట్ హౌస్లో కాలు పెడితే సర్వనాశనమే అని హెచ్చరించారు. ఆయన గత చర్యలను ఓసారి చూడండి. ఆయన ప్రెసిడెంట్ అయితే అమెరికా భవిష్యత్తు రిస్కులో పడుతుందని హెచ్చరించారు. కమలా హ్యారిస్ ప్రసంగిస్తున్నంతసేపు ప్రేక్షకులు హర్షధ్వానాలు చేస్తూనే ఉన్నారు. ఆమె ప్రసంగంలో ఒక క్లారిటీ ఉంది. భవిష్యత్తులో తాను చెయ్యబోయే పనుల గురించి వివరించారు. ట్రంప్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఆయన అధికారంలోకి వస్తే దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను కాలదన్నుతాడని చెప్పుకొచ్చారు. ఎలా చూసినా ఆయన దేన్ని సీరియస్గా తీసుకోరు. అన్సీరియస్ మ్యాన్ని డొనాల్డ్ ట్రంప్ను తిరిగి వైట్ హౌస్కు పంపితే అత్యంత ప్రమాదకరమని హ్యారిస్ హెచ్చరించారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఎలా వ్యవహరించాడో గుర్తు చేసుకోండి. ఫలితాలను తారుమారు చేయాలని ప్రయత్నించాడు. అలాగే క్యాపిటల్ హిల్పై తన అనుచరులతో దాడులు చేయించాడు. అలాగే ఇటీవల కాలంలో ఆయన ఎదుర్కొంటున్న కోర్టు కేసుల గురించి ప్రస్తావించారు. ఆయనపై మోసం కేసుతో పాటు లైంగిక వేధింపుల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని వివరించారు. ఇలాంటి వ్యక్తి తిరిగి ఎన్నికైతే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలుతాయి. ఆయనకు అధికారం వస్తే ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. జర్నలిస్టులను దుర్భాషలాడుతాడు, ప్రతిపక్ష నాయకులను తిడతాడు, అలాగే ప్రజలకు వ్యతిరేకంగా మిలిటరీని వినియోగిస్తాడని కమలా హ్యారిస్ ట్రంప్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికా కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వచ్చే ఎన్నికలు మన దేశానికి అత్యంత కీలకం. తాను అధికారంలోకి వస్తే తన ప్రభుత్వం నిజాయితీతో పనిచేస్తుందన్నారు. అమెరికా విలువలను కాపాడుతామని హామీ ఇచ్చారు. చట్టం ప్రకారం స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిపిస్తామని, శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతుంది. మీరెల్లప్పుడూ తనపై నమ్మకం పెట్టుకున్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను. నవంబర్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక హ్యారిస్ ప్రసంగిస్తున్నంతసేపు ప్రేక్షకుల చప్పట్లతో హాల్ మారుమోగిపోయింది. ఇదిలా ఉండగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మంగళవారం నాడు అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారో చెప్పాలని తన సోషల్ మీడియా ఎక్స్లో పోల్ నిర్వహించారు. అయితే మస్క్ కూడా ఆ పోల్ను అన్సైంటిఫిక్ అని అన్నారు. చాలా మంది ఉత్సాహం కొద్దీ అడుగుతున్నారు కాబట్టి పోల్ నిర్వహించారు. అయితే ఎక్స్లో సుమారు 3.4 మిలియన్లు అంటే 34 లక్షల మంది ఓట్ చేస్తే వారిలో 75.2% మంది ట్రంప్ అనుకూలంగా, హారిస్కు 24.8% మంది అనుకూలంగా ఓటు వేశారు. కాగా ఈ పోస్టుకు సుమారు 28.8 మిలియన్లు అంటే 2.88 కోట్ల వ్యూస్ వచ్చాయి. చాలా మంది యూజర్లు తమ ఓటు ట్రంప్కి అని స్పష్టం చేశారు. ఇక వాషింగ్టన్ పోస్ట్, రోనేకే కాలేజీ నిర్వహించిన పోల్లో ఇరువురి మధ్య పోటాపోటీ ఉంది.
డొనాల్డ్ ట్రంప్ కంటే కమలా హ్యారిస్ కాస్త ముందంజలో ఉన్నారు. అయితే ఈ పోల్లో డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ ప్రారంభం కావడానికి ముందు నిర్వహించింది. కమలా హ్యారిస్ 47%తో ముందుంటే ట్రంప్ 44%తో కాస్త వెనుకబడ్డారు. అయితే పోల్లో పాల్గొన్న చాలా మంది ట్రంప్తో ప్రజాస్వామ్యానికి ముప్పు అని కామెంట్లు చేశారు. ఇక మస్క్ విషయానికి వస్తే ఆయన కూడా ట్రంప్కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే మస్క్కు మంత్రి పదవి ఇస్తానని ట్రంప్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి చూస్తే ఎన్నికలకు ఇంకా 2.5 నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచే ఇటు ట్రంప్ అటు కమలా హ్యారిస్ మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. ప్రస్తుతానికి చూస్తే ట్రంప్పై హ్యారిస్ ముందంజలో ఉన్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.